రేడియో సిటీ పాడ్కాస్ట్. రేడియో సిటీ పిట్ట కథ. మీరు వింటున్నారు రేడియో సిటీ 91.1 లో. నేను మీ ఆర్జే యోగితాని. మరి ఎన్ని తెలివితేటలున్నా సమయానికి ఉపయోగపడని తెలివితేటలే కాదు. అందరికీ బోలెడని తెలివితేటలిస్తాడు దేవుడు. కానీ సమయం సందర్భం బట్టి ఆ తెలివితేటల్ని వాడాలి. అది కూడా ఒక ఆర్టే. దీనికి సంబంధించి ఒక చక్కనైన స్టోరీ మీకు చెప్దామనుకుంటున్నాను. అనగనగా ఒక ఊరిలో ఒక బాబు ఉంటాడు. ఆ బాబు చాలా మన్నల్ని పొందుతాడు. ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ అబ్బాయి మీద మంచి ఒపీనియన్ ఉన్నది తప్ప అసలు చెడు దృష్టితో ఎవరూ చూడరు. ఆ అబ్బాయిని చాలా మంది పిలిచి మెచ్చుకొని అన్నం ఇవ్వడం, డబ్బులు ఇవ్వడం, ఆస్తిపాస్తులు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంత మంచి పని చేస్తాడు. ఒకరోజు తన అమ్మకి ఒంట్లో బాలేదని చిన్న హెల్ప్ అడిగితే ఆ బాబు చేశాడు. చేసిన తర్వాత, నా దగ్గర డబ్బులు లేవు, తిండి కూడా లేదు, అమ్మ హాస్పిటల్లో ఉంది, కానీ నువ్వు వచ్చి సహాయం చేసినందుకు నీకేదైనా ఇవ్వాలనిపిస్తుంది అని పాత ఆయిల్ ల్యాంప్ ఏదో ఇచ్చాడు. ఆ ఆయిల్ ల్యాంప్ ఇచ్చిన తర్వాత ఆ బాబు అది ఇంటికి తీసుకొచ్చి ఏం చేయాలో అర్థం అవ్వలేదు. అలాగా పాత పడిపోయింది కదా అని శుభ్రం చేస్తున్న తరుణంలో ఆ ల్యాంప్ నుంచి ఒక జీనీ బయటకొచ్చాడు. ఆ జీనీ బయటకొచ్చి, నన్ను విడుదల చేశారు ఈ ల్యాంప్ నుంచి, నేను మీకు ఎలా సహాయపడగలను అని అడిగాడు. వెంటనే ఆ బాబు అన్నాడు, నువ్వేం చేస్తావు నాకు అని అడిగితే, మీకు ఒకే ఒక కోరిక ఉన్నది, ఆ కోరిక తీరిపోయిన తర్వాత నేను మీ నుంచి సెలవు తీసుకుంటాను, ఫ్రీ అయిపోతాను అని అంటాడు. అవునా, అంటే వెళ్ళిపోతావా అని అడిగితే, అవును, మీకు కావాల్సిన ఆ ఒక్క సహాయం చేసేసి వెళ్ళిపోతాను అని అన్నాడు. అప్పుడు ఆ అబ్బాయి ఆలోచించాడు, నాకు ఫ్రెండ్స్ తక్కువ ఉన్నారు, జీనీ అనేవాడు చాలానే చేస్తాడు, హెల్ప్ చేస్తాడు, మనకి నీడగా ఉంటాడు అని ఆలోచించి అప్పటికప్పుడు ఒక ప్రశ్న అడిగాడు. నాకు ఒకే ఒక కోరిక ఉన్నది, అది నెరవేర్చిన తర్వాత నువ్వు వెళ్ళిపో, అది నెరవేరకపోతే నువ్వు నాతోనే ఉండిపో, నేను చెప్పినవన్నీ చేస్తూ ఉండు అని అడుగుతాడు. నేను చేయలేనిదంటూ ఈ భూమి మీద ఏదీ లేదు, తప్పకుండా చేస్తాను అని ఆ జీనీ అన్నాడు. వెంటనే బాబు ఒకే ఒక ప్రశ్న అడిగాడు. ఈ కుక్క ఉన్నది కదా, దాని తోక వంకరగా ఉంది, దాన్ని స్ట్రెయిట్ చెయ్యు అని అడిగాడు. జీనీ ఆ తోకని స్ట్రెయిట్ చేయడానికి ట్రై చేశాడు, కానీ కుదరలేదు. చాలా వారాలు, నెలలు ట్రై చేశాడు, అయినా వంకరి తోక స్ట్రెయిట్ అవ్వలేదు. అప్పుడు ఆ జీనీ ఇంకా ఆ బాబు మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. తనకి కావాల్సిన చిన్న చిన్న హెల్ప్స్ ఆ జీనీ చేస్తూ ఉన్నాడు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే, ఆ జీనీ వెళ్ళిపోతే మళ్ళీ తనకి చిన్న చిన్న హెల్ప్ చేసిన వాళ్ళు ఉండరు. కానీ ఆ జీనీనే క్లిష్టమైన పరిస్థితిలో పెట్టేశాడు తన తెలివితేటలు వాడి ఈ అబ్బాయి. అప్పటి నుంచి జీనీ ఆ బాబు ఫ్రెండ్స్ అయిపోయారు. అందుకే అంటారు, సమయం సందర్భంలో తెలివితేటలనేవి వాడితే మనకి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ప్రతిదానికి హార్డ్ వర్కే కాదు, అప్పుడప్పుడు స్మార్ట్ వర్క్ కూడా చేయాలి లైఫ్ లో అన్న చక్కనైన విషయం తెలుసుకున్నాం కదా. ఇలాంటి అమేజింగ్ స్టోరీస్ వినడానికి కీప్ లిసనింగ్ టు మీ ఓన్లీ ఆన్ రేడియో సిటీ 91.1. నేను మీ ఆర్జే యోగిత. రేడియో సిటీ పాడ్కాస్ట్.